Hi Amma, my name is BVR. I'm a physics lecturer. సో మనం ఐపీని బేస్ చేసుకొని రెండు స్టేట్స్లో ఆంధ్ర తెలంగాణ రెండు స్టేట్స్లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సిలబస్ బేస్ చేసుకొని మనం ఐపీ క్వశ్చన్స్ వీడియోస్ చేయడం జరుగుతుందండి. సో అలా మనం ప్రీవియస్ కూడా చాలా వీడియోస్ చేసాం. అలాగే ఇప్పుడు వర్క్ పవర్ ఎనర్జీ అనే చాప్టర్లో మనం వీడియోస్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇందులో 3 వీడియోస్ కంప్లీట్ అయిపోయినాయండి. పార్ట్ 4 వీడియో మనం చెప్పబోతున్నాం. పార్ట్ 3 వీడియోస్‌లో ఈ చాప్టర్ నుంచి మనకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్‌కి ఒక లాంగ్ ఆన్సర్ క్వెషన్ 8 మార్క్స్ క్వెషన్ వస్తుంది. దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం పార్ట్ 4 వీడియోలో చెప్పుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు డీవీఆర్ అకాడమీ. సో మనకి లాంగ్ ఆన్సర్‌లో 2 మార్క్స్‌కి ఒక ప్రాబ్లమ్ ఇస్తున్నాడు. లింకప్ ప్రాబ్లమ్. అదే బిట్ బిగా వస్తుంది. మనం ఇక్కడ వర్క్ ఎనర్జీ అండ్ పవర్ అనే చాప్టర్‌లో పార్ట్ 4 వీడియో చేస్తున్నామండి. ఈ పార్ట్ 4 వీడియోస్‌లో మనం లాంగ్ ఆన్సర్ కింద వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో అసలు ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లమ్ చూసినట్లయితే దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లమ్. ప్రాబ్లమ్ నెంబర్ 1 లాంగ్ ఆన్సర్‌కి లింకప్ వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ అండి ఇవి. దీన్ని ప్రాబ్లమ్ నెంబర్ 1గా చెప్పుకుందాం. సో ఈ ప్రాబ్లమ్ నెంబర్ 1లో ఏ మిషన్ గన్ ఫైర్స్ 360 bullets per minute and each bullet travels with a velocity of 600 meter per second. If the mass of the each bullet 5 grams, find the power of the machine gun. మనకు లాంగ్ ఆన్సర్ కింద వచ్చినటువంటి ప్రాబ్లంలో 2 మార్క్స్ కంటే ప్రాబ్లం వచ్చేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ డేటా రాయాలి. గివెన్ డేటాకి హాఫ్ మార్క్. ఫార్ములా ఐడెంటిఫై చేస్తే ఫార్ములా ఐడెంటిఫై చేసి రాస్తే హాఫ్ మార్క్. సబ్స్టిట్యూషన్ హాఫ్ మార్క్, ఆన్సర్ హాఫ్ మార్క్ అండి. మనకు బోర్డు స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అలా ఉంటుంది. సో దీనికి సొల్యూషన్ చేసినట్లయితే ఫస్ట్ గివెన్ డేటా రాసుకోవాలన్నామా. ఏ మిషన్ గన్ ఫైర్స్ 360 bullets. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ ఎన్నండి అంటే 360 bullets ఇచ్చడమ్మా. పర్ మినిట్ టైం టేకెన్ పర్ మినిట్ అంటే 1 minute. సో 1 minute అంటే 1 × 60 secondsగా రాసుకోవచ్చు. అండ్ ఈచ్ బుల్లెట్ ట్రావెల్స్ విత్ ఏ వెలాసిటీ. సో వెలాసిటీ v is equal to 600 meter per second. If mass of each bullet, mass m is equal to 5 grams సో గివెన్ డేటా మనం రాసుకుంటున్నప్పుడు అండి ఇచ్చిన టర్మ్స్ అన్నీ కూడా ఒకే ఆర్డర్లో అంటే ఒకే యూనిట్స్లో ఉండాలి. సో పైన అన్నీ కూడా మినిట్స్లో ఉన్న మీటర్ పర్ సెకండ్, సెకండ్స్ ఇవన్నీ కూడా మనకి ఎలా ఉన్నాయి SI యూనిట్స్లో ఉన్నాయి. కాబట్టి మాస్ గ్రామ్స్ నుంచి కిలోగ్రామ్స్ మార్చినట్లయితే 5 × 10⁻³ కిలోగ్రామ్. ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడండి అంటే పవర్ ఆఫ్ ద గన్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడండి. పవర్ ఆఫ్ ద గన్ P క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ మనకి ఏ ప్రాబ్లం అయినా సరే లాంగ్ ఆన్సర్ కింద ప్రాబ్లం అయినా 2 మార్క్స్ ప్రాబ్లం అయినా 4 మార్క్స్ ప్రాబ్లం అయినా మన ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ప్రాబ్లం అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు డెరైవ్ చేయండి. గివెన్ డేటా రాసుకుంటే దాని యొక్క రిలేటెడ్ ఫార్ములా మనకు వస్తుందమ్మా. వీ నో దట్ ఫార్ములా P is equal to N into half mv²/t. అంటే యాక్చువల్గా మనం చూసినట్లయితే పవర్ P అంటే అండి P is equal to W/T మన ఫార్ములా. ఇక్కడ మనం మిషన్ గన్ నుంచి ఫైర్ చేసిన బుల్లెట్ ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్ మాత్రమే, ఒకే డైరెక్షన్ నుండి టార్గెట్ని రీచ్ అయ్యేంత వరకు అదే డైరెక్షన్లో ఉంటే ఆ వర్క్ డన్ని కైనెటిక్ ఎనర్జీగా చెప్పుకుంటామమ్మా. అంటే KE/T. అంటే బుల్లెట్ అనేది మోషన్లో ఉంటుంది. మోషన్లో ఉంటే దాని పొజిషన్ చేంజ్ చేసుకొని టార్గెట్ రీచ్ అవుతుంది కాబట్టి అక్కడున్న వర్క్ డన్ కైనెటిక్ ఎనర్జీగా చెప్పొచ్చమ్మా. కానీ ఇక్కడ ఒక బుల్లెట్ అయినట్లయితే కైనెటిక్ ఎనర్జీ అనేవాళ్ళం. చాలా బుల్లెట్స్ ఉన్నాయండి. N నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ ఉన్నాయి కాబట్టి NKE/T. KE అంటే హాఫ్ mv² మనకు తెలుసు. కాబట్టి పవర్ P is equal to N
హాఫ్ ఎంవి స్క్వేర్ కైనటిక్ ఎనర్జీ ప్లేస్లో హాఫ్ ఎంవి స్క్వేర్ రాసాం బై టీ. ఇప్పుడు వాడు పవర్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడమ్మా. దీనిలో వాల్యూస్ మనం రాసుకున్న వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే పవర్ పి ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ 360, హాఫ్ మాస్ అంటే అండి 5 × 10⁻³ కిలోగ్రామ్స్. అట్ ద సేమ్ టైం వెలాసిటీ వి అంటే 600 మీటర్/సెకండ్. సో 600 స్క్వేర్ బై టైం టేకిన్ అమ్మా. మినిట్స్లో అయితే 1 అవుతుందండి, సెకండ్స్లో అయితే 1 మినిట్కి 60 సెకండ్స్, 60 సెకండ్స్ అవుతుంది. 0 0 క్యాన్సిల్, అయితే 61s 66 క్యాన్సిల్ అమ్మా. అంటే ఇప్పుడు P ఈజ్ ఈక్వల్ టు 6 × 1/2 × 5 × 10⁻³ ఇంటూ 600ని స్క్వేర్ చేస్తే అమ్మా 6 6 36 అండి. 100 × 100 10⁻4 అవుతుంది. సో ఇక్కడ 2 1s 2 3s క్యాన్సిల్ అయిపోతే అమ్మా పవర్ P ఈజ్ ఈక్వల్ టు 3 × 5 × 36 × 10⁻1. సో 10⁻³ ఉందమ్మా, 10⁻+4 ఉందంటే 10⁻1. P ఈజ్ ఈక్వల్ టు 15 × 360, 15 × 360. సో ఇక్కడ 0 వచ్చేస్తుంది. 15 6 90, 15 3 45, 45 + 9 అంటే 54. సో 5400 వాట్. మన ఆన్సర్ 5400 వాట్స్. దీన్ని ఇంకొంచెం చేంజ్ చేయొచ్చు అనుకున్నట్లయితే P ఈజ్ ఈక్వల్ టు ఇదే వాల్యూని 5.4 × 10⁻³ కూడా రాయొచ్చమ్మా. 10⁻³ అంటే కిలో కాబట్టి P ఈజ్ ఈక్వల్ టు 5.4 కిలోవాట్స్. సో మీరు ఇంతవరకు రాసి వదిలేసిన కూడా ఆన్సర్ కరెక్టేనమ్మా, రాంగ్ అయితే కాదు. దీనికి 2 మార్క్స్ ప్రాబ్లం అండి. ఇది లాంగ్ ఆన్సర్లో లింకప్ వస్తుంది ఈ ప్రాబ్లం. ఈ చాప్టర్లో వర్క్ పర్ ఎనర్జీలో కొలిజన్ అనే క్వశ్చన్గా ప్రాబ్లం రాదని చెప్పామండి. వర్క్ ఎనర్జీ థీరం ఒకటి రాసాం, ఫ్రీలీ ఫాలింగ్ రాసాం. ఆ 2 క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్కైనా ఇది లింకప్ ప్రాబ్లంగా రావచ్చు. ఎందుకంటే అండి వర్క్ ఎనర్జీ థీరంలో కైనెటిక్ ఎనర్జీ డిఫైన్ చేసాం, అంటే అక్కడ కైనెటిక్ ఎనర్జీ వస్తుంది. అలాగే ఫ్రీలీ ఫాలింగ్ లా ఆఫ్ కన్జర్వేషన్ చెప్తున్నప్పుడు టోటల్ ఎనర్జీ కనుక్కోవాలి అంటే కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ అన్నామా, అంటే అక్కడ కూడా మనకి ఈ కైనెటిక్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి రెండు క్వశ్చన్స్లో ఎక్కడైనా మనకి ఇది లింకప్ ప్రాబ్లంగా ఇవ్వచ్చు. సో దీనిలో ఏమైనా డౌట్ ఉంటే కానీ ఒకసారి నెక్స్ట్ ప్రాబ్లం డౌట్ ఉంటే ఏమైనా కామెంట్లో షేర్ చేయండి అమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం సో ఇది నెక్స్ట్ ప్రాబ్లం. ఇది మనం చూస్తున్న దాంట్లో ప్రాబ్లం నెంబర్ 2 లాంగ్ ఆన్సర్ లింకప్ ప్రాబ్లం అని చెప్తున్నాం అండి. ప్రాబ్లం నెంబర్ 2. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ లాంగ్ ఆన్సర్ కింద లింకప్ కాబట్టి దానికి రిలేటెడ్ ఉన్నటువంటి ఫార్ములాస్తో ఎక్కువగా ఇస్తారండి. కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ సెకండ్ ప్రాబ్లం ఇది. ఫైండ్ ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ద బాడీ. ఒక బాడీ యొక్క టోటల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయాలి. దానికి సంబంధించి ఏమేమి ఇచ్చాయండి వాడంటే ఆఫ్ మాస్ 5 కిలోగ్రామ్ విచ్ ఈజ్ ఎట్ హైట్ h ఇచ్చాడు ఫ్రమ్ ద ఎర్త్ అండ్ ఫాలింగ్ డౌన్వర్డ్స్ స్ట్రైట్లీ విత్ ఏ వెలాసిటీ ఆఫ్ 20 మీటర్/సెకండ్. 5 కిలోగ్రామ్ మాస్ ఉన్నటువంటి ఒక బాడీ 10 మీటర్ హైట్ నుంచి ఫ్రీలీ ఫాలింగ్ డౌన్వర్డ్స్ కనుక వస్తూ ఉన్నట్లయితే దాని యొక్క వెలాసిటీ 20 మీటర్/సెకండ్. అప్పుడు దానికి ఉన్నటువంటి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ స్మాల్ g వాల్యూ అంటే 10 మీటర్/సెకండ్² అన్నాడు. అప్పుడున్న టోటల్ ఎనర్జీ ఎంత అని అడుగుతున్నాడు అండి. దాన్ని మనం డెరైవ్ చేయాలి. ఎందుకంటే ముందుగా
గివెన్ డేటా రాసినట్లయితే సో మాస్ ఆఫ్ ద గివెన్ బాడీ 5 కిలోగ్రామ్. Mass of the given body 5 kilogram. So from the height, h is equal to 10 meters. Velocity v is equal to 20 meter per second. Acceleration due to zoology is equal to 10 meter per second square. 10 meter per second square. ఇంకేమైనా ఇచ్చేయండి డేటాలో. ఏం కనుక్కోవాలమ్మా? టోటల్ ఎనర్జీ కనుక్కోవాలి. సో మనకు తెలుసండి టోటల్ ఎనర్జీ కనుక్కోవాలి అంటే total energy is equal to kinetic energy plus potential energy. సో కాబట్టి ఇక్కడ మనం కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ ఇండివిజువల్ క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఈ టోటల్ ఎనర్జీ దగ్గర సబ్స్టిట్యూట్ చేద్దామండి. we know that kinetic energy ke is equal to half mv square. సో క్వశ్చన్లో మనం చూసినట్లయితే అమ్మా హాఫ్ m మాస్ అంటే 5 కిలోగ్రామ్స్ అండి, వెలాసిటీ v అంటే 20 మీటర్ పర్ సెకండ్. సో 20 స్క్వేర్ ke is equal to half into 5 into 20 స్క్వేర్ అంటే 400 అమ్మా. సో ఇక్కడ డినామినేటర్లో 2 ఉంది, 2 1s 2 2s క్యాన్సల్. సో ఇప్పుడు రాసినట్లయితే నౌ ద కైనెటిక్ ఎనర్జీ ke is equal to 5 into 200. 5 into 200 అంటే ke is equal to 1000 joules. In given problem, kinetic energy of the body is 1000 joules. Now potential energy చూసినట్లయితే potential energy is equal to mgh. So potential energy is equal to mass of the body 5 kilograms. Here small g means acceleration due to gravity is also given. It is taken as 10. Now the height of the body drops 10 meters. So potential energy is equal to 5 into 100, 500 joules. సో క్వశ్చన్లో ఏం క్యాలిక్యులేట్ చేయమనంటే ఫైండ్ ద టోటల్ ఎనర్జీ. ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ఏ బాడీ ఈజ్ total energy is equal to kinetic energy అంటే 1000 joules, potential energy అంటే 500 joules. Now the total energy is equal to 1500 joules. 1500 joules. So this is the answer for second problem. సో మనకు అన్ని తెలిసిన ఫార్ములాస్ మీదే ప్రాబ్లమ్స్ వస్తాయండి. మనం క్వశ్చన్లో ఏం డిరైవ్ చేస్తున్నాం వాటి మీదే ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ జాగ్రత్తగా మనం నోట్ చేసుకోవాలి. నేనంటే మీకు క్లియర్గా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో స్టెప్ బై స్టెప్ నేను డిరైవ్ చేస్తూ మీకు చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మీకు ప్రాబ్లం కనుక కంటెంట్ అర్థమైనట్లయితే మీరు డైరెక్ట్ క్యాన్సిలేషన్ చేసుకుని కూడా మీరు అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. మీకు అర్థం అవడం కోసం మనం స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అమ్మా. సో దిస్ ఈస్ ద పార్ట్ 4 వీడియో ఇన్ వర్క్ ఎనర్జీ అండ్ పవర్. అమ్మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అమ్మా. సో మనకి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందమ్మా. అలా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అమ్మా. ఇంకేమైనా వీడియోస్లో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో మీరు తెలియజేయచ్చు. సో ఇది పార్ట్ 4 వీడియో అమ్మా. పార్ట్ 4 వీడియో కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోస్ కావాలి అన్నట్లయితే కనుక మన డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది.
అక్కడ చెక్ చేయండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. We will meet next video.